హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావ్షా తెలుగు వ్లాగ్స్. ఏంటి కాచిగూడ స్టేషన్లో మేమేం చేస్తున్నాము అనుకుంటున్నారా? ఏం లేదండి, లాంగ్ వీకెండ్ వచ్చింది. సో మేము తిరుపతి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసాము. సో మా కాచిగూడ నుంచి తిరుపతికి ట్రైన్ ఉంది. సో ఫైనల్లీ మేము తిరుపతి రీచ్ అయిపోయామండి. ఇక్కడి నుంచి మేము ఎక్కడ రూమ్ తీసుకున్నాము, తిరుపతిలో ఎక్కడికి వెళ్ళాము, అండ్ తిరుపతి నుంచి తర్వాత ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి, మీకు తెలిసిపోతుంది. పైన తిరుమలలో చాలా వరకు రూమ్ ట్రై చేసామండి, మాకు దొరకలేదు. సో అందుకని మేము కింద విష్ణు నివాస్లో రూమ్ తీసుకొని, మేము ఓన్లీ డే స్టేకే అని చెప్పేసి విష్ణు నివాస్లో రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే బాగానే ఉందండి. ఇంకా మేము త్వరగా రెడీ అయిపోయి పైన దర్శనం టైం అవుతుందండి. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాము. పైన కూడా మేము వీడియో తీస్తున్నాము, మీరు చూడొచ్చు డీటెయిల్స్ అన్నీ. ఇది చెకింగ్ పాయింట్ అండి. ఇక్కడ అందరూ ఖచ్చితంగా దిగి చెకింగ్ చేసుకోవాలి. సో ఇక్కడి నుంచి అందరం కిందకి దిగి అండ్ నెక్స్ట్ మన లగేజ్ పట్టుకొని మనం చెకింగ్కి వెళ్ళాలి. అండ్ అన్ని చెకింగ్ పాయింట్స్ లాగే అండి, అటు సైడ్ అబ్బాయిలు ఇటు సైడ్ అమ్మాయిలు. చూస్తున్నారు కదా చెకింగ్ ఎంత ప్రాపర్గా జరుగుతుందో. ప్లాస్టిక్ అస్సలు పైకి తీసుకెళ్ళనివ్వరండి, బాటిల్స్ అన్నీ కిందే పెట్టేస్తారు. సో అండ్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇలా మన వెహికల్ కోసం వెయిట్ చేసుకొని మనం పైకి వెళ్ళిపోతాము. ఇది మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఈ సీనరీ అంతా చూడొచ్చండి. మొత్తం ఘాట్ రోడ్లో వెళ్తూ ఉంటాం పైకి. సో కొన్ని క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను, మీరు కూడా కంప్లీట్గా చూడండి. వన్స్ మేము పైకి రీచ్ అయిపోయిన తర్వాత రామ్ బగీచా నుంచి మేము నడుచుకొని టెంపుల్ లోపలికి వెళ్తున్నామండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అండి, తిరుపతి తిరుమల అంటే డిఫరెన్స్ తెలియదు చాలామందికి. కింద సిటీ వచ్చేసరికి తిరుపతి, పైన కొండ మీద ఉండేది తిరుమల అంటారండి. మేము ఇప్పుడు గుడి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి. అలాగా మాడవీధుల్లో నడుస్తూ మేము వరాహస్వామి టెంపుల్కి రీచ్ అవుతూ ఉన్నామండి. మేము ఇప్పుడు వరాహస్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటున్నామండి. చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత పుష్కరిణి దగ్గరికి వెళ్తున్నాము. వరాహస్వామి టెంపుల్ పక్కనే మనకి పుష్కరిణికి దారి ఉంటుందండి. ఒకసారి పుష్కరిణి మొత్తం కంప్లీట్ వ్యూ చూడండి. ఆ వాటర్ ఎంత ఫ్రెష్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు. ఎప్పుడూ ఇలాగే మెయింటైన్ చేస్తారంటండి వాళ్ళు. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏదో తెప్పోత్సవం జరగబోతుంది అంట, దానికోసం వాళ్ళు ఆల్రెడీ రెడీ చేస్తూ ఉన్నారు మొత్తము చాలా క్లీన్గా. అండ్ అందుకనే భక్తులను ఎవరిని పుష్కరిణిలో మునగడానికి ఒప్పుకోలేదు.
ఇక్కడి నుంచి ఇప్పుడు మేము 300 రూపీస్ దర్శనం చేసుకున్నామండి. దానికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనకి ఎక్కడికక్కడ కంప్లీట్‌గా సైన్ బోర్డ్స్ ఉంటూనే ఉంటాయి. మనం కంప్లీట్‌గా దాన్ని ఫాలో అయిపోతే చాలా ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఎక్కడ ఏ కన్‌ఫ్యూజన్స్ మనకిక్కడ ఉండవు. సో, మనం క్లియర్‌గా మనము చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకొక కొత్త రూల్ వచ్చిందండి. ఇంతకుముందు అందరూ దర్శనం టికెట్స్ ఈవినింగ్ చేసుకొని, మార్నింగే దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మన దర్శనం స్లాట్ 11కి అయితే జస్ట్ బిఫోర్ 1 అవర్ ఆర్ 2 అవర్స్ ముందు మాత్రమే పంపిస్తారు. స్లాట్స్ బుక్ చేసుకునే వాళ్ళు చూసి బుక్ చేసుకోండి. ఇప్పుడు మాది ఇక్కడ దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయి మేము బయటకొచ్చి లడ్డూ కౌంటర్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. లడ్డూ కౌంటర్ దగ్గరకు కూడా ఎలా వెళ్ళాలి అనేది మనకి కంప్లీట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. జస్ట్ ఫాలో అయిపోతే చాలు మనం వాటిని. ఇదే అండి లడ్డూ కౌంటరు. సో, మనకిక్కడ చాలా కౌంటర్స్ ఉంటాయి. మనకి నచ్చిన దగ్గరికెళ్ళి మనం తీసుకొని రావచ్చు. ఇక్కడే మనకి కవర్స్ అండ్ లడ్డూస్ 2 దొరుకుతాయి. సో, తీసుకొని మనం బయటకొచ్చేయొచ్చు. లడ్డూ కౌంటర్ పక్కనే మనకి అగరబత్తి సేల్స్ కౌంటర్ అని చెప్పి ఒకటుంటుంది అండి. ఇక్కడ టీటీడీ వాళ్ళే స్వయంగా వాళ్ళ ప్రొడక్ట్స్‌ని అమ్ముతూ ఉంటారు. సో, మనకి కావాల్సిన థింగ్స్ అన్నీ మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగరబత్తి అండ్ ఆయిల్స్ అండ్ ప్రొడక్ట్స్ అన్నీ వీళ్ళు న్యాచురల్‌గా తయారు చేసేవి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ ఉత్సవాల కోసం ఏనుగుల్ని తెప్పించారండి. అండ్ ఇది అందరికీ తెలిసిన ప్లేస్ అండి. ఇక్కడ మనకి దేవుడు కచేరీలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఆల్రెడీ టీటీడీ ఛానల్‌లో చూస్తూ ఉంటాం అండ్ భక్తి ఛానల్‌లో కూడా. ఒకసారి మీరు కూడా చూడండి. అండ్ ఇప్పుడు మేము పైకి వచ్చి దండం పెట్టుకొని కొబ్బరికాయ అండ్ హారతి ఎలిగిచ్చేసామండి. ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి దీని ఆపోజిట్‌లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మనము రిటర్న్ అయిపోతామండి. ఈ రిటర్న్ అవుతున్నప్పుడు మనకి చాలా స్టాల్స్ ఉంటాయండి. మనకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు. దేవుడి పటాలు అండ్ ఇంట్లోకి కావాల్సిన చిన్న వస్తువులు అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఎవరికైనా ఫుడ్ అండ్ వాటర్ కావాలన్నా ఇక్కడ కంప్లీట్‌గా అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడి నుంచి. ఇంకా మేము కిందకి రిటర్న్ అయిపోయామండి. కిందకి వెళ్ళిన తర్వాత గోవిందరాజు స్వామి టెంపుల్ చూడొచ్చు మీరిక్కడ. నెక్స్ట్ డే మేము రూమ్ చెక్‌ఔట్ చేసి ఇంకా కాళహస్తికి స్టార్ట్ అయిపోయామండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. మీరు ఒకసారి ఓవరాల్ వ్యూ చూడొచ్చు. ఇంకా మేము లోపలికెళ్ళిపోయి దర్శనం చేసుకుంటామండి. స్టార్టింగ్ మనకి కొన్ని టెంపుల్స్ ఉంటాయి. వాటిలో కూడా దర్శనం చేసుకొని తర్వాత మెయిన్ టెంపుల్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా మాది కంప్లీట్‌గా అయిపోయిందండి. సో, మేము మెయిన్ టెంపుల్‌లోకి వెళ్ళిపోతున్నాము. అక్కడ మాకు రాహుకేతు పూజ ఉంది. అది చూసుకొని మేము రూమ్‌కెళ్ళిపోతాము. మెయిన్ టెంపుల్ చూపియలేమండి. ఫోన్స్ అలో లేదు. సో, ఇక్కడికి మేము ఇంకా వీడియో ఆఫ్ చేసేస్తున్నాము. మేము మళ్ళీ కాళహస్తి నుంచి హైదరాబాద్‌కి రిటర్న్ అయిపోతున్నామండి ఇప్పుడు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. Thank you for watching. Please do like, share, comment and subscribe to our channel.